హాయ్ వ్యూయర్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. హాయ్ వ్యూయర్స్, సో మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే విండోస్లో మనం ప్రీవియస్ క్లాస్ వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే సో నోట్ ప్యాడ్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి WordPad. Okay, so first the definition of WordPad. So WordPad is used to create Word documents. WordPad is used to create what? Word documents. So మనం ప్రీవియస్గా నోట్ప్యాడ్ నేర్చుకున్నాం. సో నోట్ప్యాడ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. సో టెక్స్ట్ డాక్యుమెంట్స్, వర్డ్ డాక్యుమెంట్స్, సో బోత్ ఆర్ సేమ్ మీనింగ్స్. సో ద డిఫరెన్స్ ఈస్ ద వర్డ్ప్యాడ్ అప్లికేషన్ ఈజ్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఆఫ్ ది నోట్ప్యాడ్. సో నోట్ప్యాడ్ కంటే ఇంకా అడ్వాన్స్ అనమాట. అంటే సో మనం నోట్ప్యాడ్లో మనం ఏవైతే ఆప్షన్స్ చేసామో అవన్నీ మళ్ళీ మన దీంట్లో వస్తాయి. అట్ ది సేమ్ టైం సో వాటితో పాటు మనకి ఎక్స్ట్రా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, ఎక్స్ట్రా ఆప్షన్స్ అనమాట. అందుకని దీన్ని ఏమంటామంటే సో వర్డ్ప్యాడ్, నోట్ప్యాడ్ బోత్ ఆర్ సేమ్. కానీ WordPad అనేది మనకి ఏంటంటే సో నోట్ప్యాడ్ కంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అప్లికేషన్ అనమాట. సో ఫస్ట్ మనం ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో హౌ టు ఓపెన్ WordPad. సో ఫస్ట్ గో టు ది సేమ్ స్టార్ట్ మెనూ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ ప్రోగ్రామ్స్, దెన్ చూస్ యాక్సెసరీస్ అండ్ ఇయర్. సో లాస్ట్ క్లాస్లో నోట్ప్యాడ్ చూస్ చేసాం కదా. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ నోట్ప్యాడ్ సో వీ హ్యావ్ టు చూస్ ఇయర్ వాట్? WordPad. సో మనకు ఆటోమేటిక్గా సో WordPad విండో అనేది మనకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇన్ కేస్ మనకి ఇలా పాసిబుల్ కాకపోతే మీకు ఇంకోటి రన్ ఆప్షన్ ద్వారా చెప్పిన షార్ట్ కట్ మెథడ్. సో డైరెక్ట్ విండోస్ ఆర్ ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ సో నోట్ప్యాడ్ ప్లేస్లో ఏమైనా టైప్ చేయాలి, ఇక్కడ సో WordPad అని టైప్ చేసి సో ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా WordPad విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ దీంట్లో అంతే, మనకు మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అండ్ ఎగ్జిట్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నోట్ప్యాడ్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సేమ్ యూజెస్ అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకు పార్ట్స్ ఏముంటాయంటే సో ఫస్ట్ దీన్ని టైటిల్ బార్ అంటాం యాజ్ యూజువల్గా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్ ఒకటి, సో దీన్ని ఏమంటాం అంటే ఆఫీస్ బటన్ అంటాం. సో వీటన్నిటి మనం ఇక్కడ నెక్స్ట్ రిబ్బన్స్ అంటాం. ఇట్లా హోమ్ రిబ్బన్, వ్యూ రిబ్బన్, ఇట్లా మనకు రిబ్బన్స్ అంటాం వీటిని. సో ఇందులో మనకు మ్యాక్సిమం ఏంటంటే సో దానికి అక్కడ ఇక్కడ కంపేర్ చేసి ఏంటంటే మనకు అక్కడ ఏంటంటే మెనూస్ వైజ్ ఉంటాయి. దీంట్లో నోట్ప్యాడ్లో మనకి ఏంటంటే లైక్ ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ, ఇట్లా మనకు మెనూస్ ఉంటాయి కదా. ఇందులో మెనూస్ కాకుండా మనకి ఇట్లా ఏముంటాయంటే రిబ్బన్స్ టైప్ ఉంటాయి అనమాట. దీంట్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఆఫీస్ బటన్ గురించి మనం ఫస్ట్ నేర్చుకుంటాం. సో బిఫోర్ దట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోటి, ఇది మనం ఇక్కడ ఉంది కదా 1 2 3 4 నంబర్స్, దీన్ని రూలర్ అని చెప్తాం. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే WordPad వర్కింగ్ ఏరియా అంటాం. సో కింద ఇక్కడ స్టేటస్ బార్ అని ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంది కదా ఏరియా మొత్తం, దీన్ని స్టేటస్ బార్ అంటాం. దెన్ సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఆఫీస్ బటన్. సో దీని మొత్తాన్ని ఆఫీస్ బటన్ చెప్తాం. సో అక్కడ ఫైల్ మెయిన్లో మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ ఆఫీస్ బటన్ ఉంటాయి అనమాట. సేమ్ న్యూ, సో అదేవిధంగా ఓపెన్, సో సేవ్. సో మనకు చూడండి ఇక్కడ కమాండ్స్ కూడా మనకు సేమ్ యాజ్ చూడండి. న్యూకి సేమ్ ఉంది ఇక్కడ Ctrl+N. సో ఓపెన్కి ఏముంది ఇక్కడ Ctrl+O. సేవ్కి ఏముంది ఇక్కడ Ctrl+S. సో సేవ్ యాజ్కి సేమ్ దాంట్లో యూజ్ చేస్తున్నట్టు మళ్ళీ Alt+F+C. మనం మీకు ఒకవేళ కమాండ్స్ తెలియకపోతే మనం ఒకసారి నోట్ప్యాడ్ క్లాస్లో ఒకసారి అందరు వినండి. దాంట్లో మనకి ఏంటంటే సో వీటన్నిటికీ డీటెయిల్గా మనకు షార్ట్ కట్ కీస్ ఏంటి దాంట్లో మీకు చెప్పాను, విత్ ఇంక్లూడింగ్ డెఫినేషన్స్ ఆల్సో. సో డెఫినేషన్స్ కూడా మీకు చెప్పాను అక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే సో మనం మళ్ళీ ఇక్కడ అన్ని చెప్తే లెంతీ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ దీనికంటే ప్రీవియస్ క్లాస్ ఒకవేళ వినకపోతే ఒక్కసారి ఆ వీడియో వినేసి మళ్ళీ ఇక్కడికి రండి, మనకు ఆప్షన్స్ అన్నీ అర్థమవుతాయి అనమాట. సో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, సేమ్ మనకి ఎగ్జిట్ సేమ్ యాజ్ టీజ్గా. సో డెఫినేషన్స్ అవే ఉంటాయి, అదేవిధంగా షార్ట్ కట్ కీస్ అవే ఉంటాయి. ఓకేనా. సో ఆప్షన్స్ కూడా అవే అనమాట. ఇందులో మనకు ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏముంటుందంటే ఇందులో ఒకటి ప్రివ్యూ అని ఉంటుంది అనమాట, ప్రింట్ ప్రివ్యూ అని. ఇందులో ఇది ఒక ఆప్షన్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో విత్ యూజింగ్ ఆఫ్ ది ప్రివ్యూ ఆప్షన్ ఇట్ విల్ డిస్ప్లే ది పేపర్ ప్రివ్యూ. సో మనం ఏదైతే ప్రింట్ ఇస్తున్నాం కదా, మన లాస్ట్లో వేసింది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాటర్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ WordPad ఉంది. సో నేను ఏమో టైప్ చేస్తున్నాను, సో WordPad ఈజ్ యూజ్డ్ టు సో క్రియేట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది నేను టైప్ చేశాను. ఓకేనా. మనకు ఫాంట్ చిన్నగా కనిపిస్తుంది కదా, నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసి సో డైరెక్ట్ ఇక్కడ కొంచెం సైజ్ మనకు కనబడేటట్టు పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్ మన Ctrl+P అంటే మనకు ఆటోమేటిక్గా ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది. బట్ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాటర్ సరిగ్గా రాలేదు, మనం అనుకున్నట్టు పేపర్ సెట్ కాలేదనుకోండి, అప్పుడు మనకేమవుతుంది పేపర్ వేస్ట్, టైం వేస్ట్, ఇంక్ వేస్ట్, ఇవన్నీ అవుతాయి అనమాట. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఎ ప్రింట్ బిఫోర్ దట్
వీ హ్యావ్ టు సీ ది ప్రివ్యూ ఆఫ్ ది పేపర్ యొక్క ప్రివ్యూని మనం ఒకసారి చూసుకోవాలన్నమాట, మన పేపర్లో కరెక్ట్ వస్తుందా లేదా అట్లా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ డైరెక్ట్, సో ఇక్కడ ఆఫీస్ బటన్కి వెళ్తాం. ఆఫ్టర్ దట్ చూజ్ ఇయర్ ప్రింట్ ఆప్షన్. సో ఇన్ దట్ ప్రింట్ ప్రివ్యూ. సో ఇది మనకి ఏంటంటే పేపర్ యొక్క ప్రివ్యూ మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎలా సెలెక్ట్ చేస్తాం అన్నమాట, పోర్ట్రేట్ ఉందా పేపర్, లేకపోతే ల్యాండ్స్కేప్ ఉందా, అంటే వర్టికల్లో ఉందా, హారిజెంటల్లో ఉందా, మనకు కరెక్ట్ బిగ్ సైజ్ వస్తుందా, స్మాల్ సైజ్ వస్తుందా, ఎలా వస్తుంది, పేపర్ మొత్తం వస్తుందా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాటర్ ఏం చేస్తున్నా అంటే సమ్ కాపీ పేస్ట్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా కాపీ పేస్ట్ ఆప్షన్ సేమ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నోట్ ప్యాడ్ డిస్కస్ చేసాము. ఒకవేళ మనకు అది డీటెయిల్గా రావాలనుకుంటే మాత్రం సో మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి ఫాలో అవ్వండి, దాంట్లో మీకు మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు కొంచెం దీన్ని ఏం చేశాను, కాపీ పేస్ట్ చేశాను. సో నౌ సీ ది ప్రివ్యూ. సో ఆఫీస్ బటన్, ప్రింట్ ఆప్షన్, దెన్ ప్రింట్ ప్రివ్యూ. చూడండి మనం టైప్ చేసిన మ్యాటర్ మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ పేపర్ వరకు వచ్చింది అనమాట. అట్లా సో మనం ఎలా టైప్ చేసినాం, ఎన్ని పేపర్స్ ఉంది, ఎంత ఉంది, మనకు మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ పేపర్స్ కూడా మనకు వస్తాయి, ఇక్కడ స్టేటస్ బార్లో ఇక్కడ పేజ్ 1 అని కనిపిస్తుంది చూడండి, అంటే మనకు ఒకటే పేపర్ ఉందన్నమాట. ఇంకా మనకి ఎక్స్ట్రా పేపర్స్ ఉన్నాయి. నేను దీని మ్యాటర్ ఇంకా చాలా ఎక్కువ చేసి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రివ్యూకి వెళ్తే సో డైరెక్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే పేపర్స్ మనకు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ పైన మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, 1 పేజా లేకపోతే 2 పేపర్స్ ఎట్లా ఉంటాయి చూడండి. సో ఇది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్. అదే కీబోర్డ్లో మీకు పేజ్ అప్ పేజ్ డౌన్ చూడండి, మనకు మొత్తం టైప్ చేసిన మ్యాటర్ మనకు 3 పేపర్స్ అయింది అనమాట. కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటుంది, చూస్ చేస్తే మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఓకేనా, లేదంటే ఇక్కడ 100% మనకు బిగ్ సైజ్ వస్తుంది. 1 పేపర్ అంటే 1 పేపర్ షో చేస్తుంది, 2 పేపర్స్ అంటే 2 పేపర్ షో చేస్తుంది. ఒకవేళ మనం బయటకు రావాలనుకుంటే ఇక్కడనే సో క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ అనొచ్చు. లేదు మనకు నచ్చింది ఇక్కడ నుంచి ప్రింట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ప్రింట్కి వెళ్తాం. లేదు మనం ఇంకేమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పే సెటప్లో కూడా ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనం పే సెటప్ ఆప్షన్కి వెళ్ళి మనం ఇక్కడ మనం పేపర్ సెట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు A4 సైజ్ పేపర్ కావాలి, సో A4 సైజ్ పేపర్ అట్లా. లేదు సార్ నాకు పోర్ట్రేట్ అవసరం లేదు, ల్యాండ్స్కేప్ కావాలి, ల్యాండ్స్కేప్. లేదు నాకు మార్జిన్స్ అన్నీ కూడా ఇక్కడ 1 సెట్ లేదు, నేను 1 సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్లా మనం ఎలా కావాలంటే మనం అట్లా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం టైప్ చేసిన కూడా మళ్ళీ మనకు ఆల్మోస్ట్ 3 పేపర్స్ అయింది, కాకపోతే ఇంకొంచెం క్లియర్గా క్లారిటీగా వచ్చింది అనమాట. మనం పేజ్ సెటప్ చేసాము కాబట్టి మనం ప్రింట్ తీసి ఎగ్జాక్ట్లీగా A4 సైజ్ పేపర్లో ఇక్కడ 3 పేపర్స్ మనం టైప్ చేసినట్టు ఉంది కాబట్టి 3 పేపర్స్ మనకు ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది. సో Alt+F+R+V 4 కీస్ ప్రెస్ చేయాలి ప్రింట్ ప్రివ్యూకి. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ, Alt+F+R+V. సో ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సో ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్ ప్రివ్యూ. సో ఇందులో మనకు ఆఫీస్ బటన్ ఇది ఒకటే ఎక్స్ట్రా ఆప్షన్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసినా, కాపీ చేసినా, కట్ చేసినా ఇవన్నీ మనకి ఏంటంటే ఇక్కడ మనకు హోమ్ రిబ్బన్లో కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కాపీ ఉంది, కట్ ఉంది, పేస్ట్ ఉంది. ఓకేనా, సో అది ఇంకా పైన చూడండి ఇక్కడ అండూ ఆప్షన్ ఉంటుంది మనకు, Ctrl+Z సేమ్ షార్ట్ కట్కి అదే ఉంటుంది. సో కట్కి సో Ctrl+X సేమ్ కమాండ్స్, కాపీకి Ctrl+C, సో పేస్ట్కి అదే సేమ్ యాస్టేజ్గా మనం నోట్ ప్యాడ్ చేసినట్టు ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో అదే మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆప్షన్స్, సేమ్ డెఫినేషన్స్ అవన్నీ కూడా మనకు ఇందులో మనకి ఎక్స్ట్రా ఫైన్ ఉంటుంది, సో రీప్లేస్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ కావాలి డైరెక్ట్ Ctrl+A, కాపీ చేయాలి Ctrl+C, పేస్ట్ చేయాలి Ctrl+V అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మ్యాటర్ సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా మనం కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు చూడండి. అయితే నోట్ ప్యాడ్కి వర్డ్ ప్యాడ్కి డిఫరెంట్ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనం ఫార్మాట్ మెనూలో ఫాంట్ ఆప్షన్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ పెంచడం కానీ తగ్గించడం చేస్తే మనకు టోటల్గా దాంట్లో ఏం మ్యాటర్ మొత్తానికి ఎనీ టైం చేంజ్ అయిపోతుంది. ఓకేనా, బట్ వర్డ్ ప్యాడ్లో మనకి ఏముంటుందంటే మనం ఎన్ని లైన్స్ మ్యాటర్ సెలెక్ట్ చేస్తున్నాం, 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్ లేకపోతే ఎన్ని పారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అంతవరకు మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 సైజ్ పెట్టాను, దేనికి వచ్చింది మనకు ఓన్లీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మాత్రం వస్తాం, మిగతా మ్యాటర్ డిస్టర్బెన్స్ ఉండదు. బట్ నోట్ ప్యాడ్లో మనకి ఏంటంటే మనం మ్యాటర్ సెలెక్ట్ చేసినా మ్యాటర్ సెలెక్ట్ చేయకపోయినా వన్స్ మనం సైజ్ సెలెక్ట్ చేస్తే దాంట్లో 1 లైన్ ఉన్నా, 2 లైన్స్ ఉన్నా, 10 లైన్స్ ఉన్నా, 10 పేపర్స్ ఉన్నా, 100 పేపర్స్ ఉన్నా ఎట్ ఏ టైం మనకు సైజ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం మనకు మనం సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా దానికి సంబంధం ఉండదు అనమాట. ఇట్లా మనం ఎంతవరకు సెలెక్ట్ చేస్తే అంతవరకే మ్యాటర్ చూడండి. ఇప్పుడు 28 సైజ్ పెడుతున్నాం, 48 సైజ్ పెట్టాను చూడండి, మనం సెలెక్ట్ చేసిన మ్యాటర్కే చేంజ్ అయింది ఇక్కడ. సో కింద మ్యాటర్ చూడండి మనకి యాజ్ ఇట్ ఈస్ అంతే ఉందన్నమాట. లేసి నాకు మొత్తం ఒకేసారి చేంజ్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇందులో చెప్పిన లాస్ట్ క్లాస్లో మనం ఏదైనా ఆఫీస్ వర్క్ చేస్తే కంపల్సరీగా 12 సైజ్ పెట్టుకోవాలి, మన వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ప్రాక్టీస్ సెషన్ కాబట్టి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మనకి విజిబిలిటీ ఎలా ఉంటే అలా. బట్ వర్క్ చేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా 12 సైజే పెట్టుకోవాలి. ఓకేనా, సో మరి ఇందులో డిఫరెంట్ ఇట్లా ఎందుకు వస్తుంది అంటే మనం సెలెక్ట్ చేస్తే ఎందుకంటే ఒకవేళ మనం మొత్తం చేంజ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నంత మట్టుకు చేంజ్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ 18 సైజ్ పెట్టినా, నేను స్టార్టింగ్కి వెళ్ళాను,
ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టి ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ పైన ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్డ్ ప్యాడ్ హెడ్డింగ్ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వర్డ్ ప్యాడ్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు హెడ్డింగ్ కదా, అది ఎట్లా కావాలి నాకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం బిగ్ సైజ్ కావాలి హెడ్డింగ్ కాబట్టి, సో నేను బిగ్ సైజ్ ఇట్లా పెట్టుకోవచ్చు మన ఇష్టం. లేదు నాకు ఇంకా మాడిఫికేషన్ చేయాలి అంటే, మాడిఫికేషన్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు బోల్డ్ అంటే బీ ఫర్ బోల్డ్ అంటే కొంచెం థిక్నెస్ అవుతుంది అనమాట. అది ఇంకా యూ ఫర్ అండర్లైన్. అది మనకు అలైన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు సెంటర్ కావాలి హెడ్డింగ్ కాబట్టి సెంటర్ అలైన్మెంట్, లేదు నాకు లెఫ్ట్ సైడ్లో కావాలి లెఫ్ట్, లేదు నాకు రైట్ సైడ్లో కావాలి రైట్, లేదు సెంటర్లో కావాలి సెంటర్. ఇట్లా మనం ఆప్షన్స్ కూడా ఇక్కడ కూడా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకున్న కలర్ ప్రింట్ చేస్తున్నాను సార్, నాకు కొంచెం కలర్స్లో కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మనకు చేంజ్ అవుతుంది, మిగతానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తలేదు కానీ ప్రివ్యూ చూస్తే మనకు ఆటోమేటిక్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు కనిపిస్తలేదు సార్ అంటే మనకు మ్యాటర్ సెలెక్ట్లో ఉంది కదా, జస్ట్ పక్కన క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్ కనిపించేస్తుంది అట్లా. సో ఈ విధంగా మనం మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. లేదు నాకు ఇది కొంచెం మ్యాటర్ కొంచెం బిగ్ సైజ్ కావాలి, సో ఇక్కడ మనం సైజ్ పెంచుకోవచ్చు. ఇది ఉంటుంది ఇక్కడ పక్కన. సో ఇదేమంటే గ్రో ఫాంట్ అంటే మనకు ఫాంట్ ఇంక్రీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫాంట్ని సో ష్రింక్ అంటే డిక్రీజ్ చేస్తుంది. మనకి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది గ్రో ష్రింక్ అంటే ఇంక్రీజ్ డిక్రీజ్, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు మ్యాటర్ని. సో అదే రైటింగ్ స్టైల్ డిఫరెంట్ కావచ్చు, డిఫరెంట్ చూడండి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం కావాలనుకుంటే మనం ఎలా కావాలంటే అలా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు సార్ ఇప్పుడు మ్యాటర్ టైప్ చేసిన ఇక్కడ ఒక పిక్చర్ కావాలి, ఏదైనా సంథింగ్ ఫోటో కావాలి, ఈ మ్యాటర్కి సంబంధించి ఒక ఫోటో కావాలనుకుంటే డైరెక్ట్గా పిక్చర్ ఎక్కడ కావాలి అక్కడ ఫస్ట్ కర్సర్ పెట్టేస్తాం. సో డైరెక్ట్ పిక్చర్, తర్వాత పిక్చర్. సో మనకు ఫొటోస్ కంప్యూటర్స్ ఎక్కడ ఉంటాయి ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా సమ్ ఫోటో కావాలి, సో తర్వాత సెలెక్ట్ చేసుకొని సో ఓపెన్ అంటే మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో అక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనం మాడిఫై కావాలి అనుకుంటే ఇట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. బిగ్ సైజ్ చేసుకోవచ్చు, స్మాల్ సైజ్ చేసుకోవచ్చు, ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు, మనం అకౌంట్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ వర్డ్ ప్యాడ్ అనమాట. సో వర్డ్ ప్యాడ్ నోట్ ప్యాడ్ బోత్ ఆర్ సేమ్, బట్ వర్డ్ ప్యాడ్ ఈజ్ వాట్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఆఫ్ ది నోట్ ప్యాడ్. అంటే నోట్ ప్యాడ్లో ఉన్న ఆప్షన్స్ అన్ని దీంట్లో వస్తే ఇంకా ఎక్స్ట్రా మనం ఇంకా డిఫరెంట్ మనం ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ఇంకేదైనా ఇంకా ఒక టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇలా మనం యూజ్ చేసుకుంటే ఇట్లా డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు, వాటి ఆ టాపిక్కి సంబంధించి మనకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. అట్లా మనం ఎలా కావాలనుకుంటే మనం అలా మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఏంటంటే సో టోటల్గా వర్డ్ ప్యాడ్ యొక్క యూజ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్. ఒకవేళ మీకు ఈ కాంటెంట్ నచ్చింది అనుకుంటే సో కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.